చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మీర్పేట్లోని మంత్రాల చెరువు వద్ద వాకర్స్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులు, మహిళలు, యువత, సీనియర్ సిటిజన్లు పెద్ద ఎత్తున పాల్గొని చెరువు పరిసరాలను శుభ్రపరిచారు. మన చెరువు మన బాధ్యత నినాదంతో చెత్త, పిచ్చి మొక్కలను తొలగిస్తూ చెరువు పరిరక్షణపై అవగాహన కల్పించారు. చెరువు అభివృద్ధి, సంరక్షణ కోసం అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. I have seen so much of అంటే లైక్ పీపుల్ తాగి పడేసిన బాటిల్స్ కానీ అవి ఇవి కానీ చాలా చెరువు చుట్టూ చాలా ఉంటున్నాయి. అండ్ ఇలాంటి ఎన్వైరన్మెంట్ వల్ల ఏంటి అంటే మనం వచ్చి హెల్త్ కాపాడుకుందాం అనుకుంటాం, కానీ దీనివల్ల డిసీజెస్ ఎక్కువగా పెరిగేటట్టుగా ఉంటుంది అనమాట. కొంత ప్లేస్ అయితే ఉంది చెరువు చుట్టూ, అక్కడ మనం వాకింగ్ చేయడానికి కూడా ప్లేస్ లైక్ అది సూటబుల్ కాదు. సో ఎవరైనా లైక్ ఈ అదంతా చెత్తను తీసేయడం కానీ, లైటింగ్ పెంచడం కానీ, సెక్యూరిటీ పరంగా కొంచెం గ్రిల్స్ అవి పెట్టడం కానీ చేస్తే కొంచెం బాగుంటుంది. లేడీస్ కూడా ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ శ్రీనివాసులు అయోధ్యనగర్ కాలనీ వాసిని మనం ఈరోజు చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెరువులను శుభ్రంగా చేసుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈరోజు మనకు భారత రాజ్యాంగం ప్రకారము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. ప్రజలు బాధ్యతలు మర్చిపోయి చెత్తని మన ఇల్లు శుభ్రం చేసుకొని ఆ చెత్తని బయటకేస్తున్నారు. ఆ విధంగా అలవాటు పడిపోయి మన చెత్త తీసుకొచ్చి చెరువుల పక్కల కానీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్లేస్లో వేయడం వల్ల చెరువులు దుర్గంధంగా మారుతున్నాయి. కాబట్టి మనకు అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజలలో రావడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటున్నట్టే మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి చెత్తవానికి చెత్త బండ్లకు వేయాలని కోరుచున్నాము. అదేవిధంగా రాత్రిపూట చెరువుల చుట్టూ ఉన్న ఈ కార్యక్రమాలలో అసాంఘిక కార్యక్రమాలు అంటే గంజాయి, మందు అది తాగడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పోలీస్ వ్యవస్థ దీని మీద దృష్టిలో పెట్టుకొని పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. శ్రీనివాసులు అయోధ్యనగర్ మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట గ్రామంలో మంత్రాలయ చెరువు చుట్టుపక్కల 50-60 కాలనీలకు ఇది జిహెచ్ఎంసీ, ఇది అదే జిహెచ్ఎంసీలో కలిసింది. ఇది మాకు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ, మేజర్ గ్రామ పంచాయతీ, మేజర్ సూపర్ మున్సిపాలిటీ లాస్ట్కి వచ్చి జిహెచ్ఎంసీ అయింది. అయినా ఈ చుట్టుపక్కల పరిశుభ్రత కానీ, చెరువులో గుర్రం డెక్క కానీ, చెరువులో దుర్గంధనం కానీ, చెరువు చుట్టూ అసాంఘిక శక్తులు కానీ, చెరువు చుట్టూ లైటింగ్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, చెత్త చచ్చిపోయిన జంతువుల గమనాలు కూడా దుర్వాసన లేచి